ఊరు కట్టుబాటు ప్రకారం అందరూ నడుచుకోవాలి కదా. అవునయ్యా, ఇది కేవలం సుబ్బయ్య నిర్లక్ష్యమే. అందుకే ఆ దయ్యం బండికి బలైపోయాడు. సార్ ఏంటి అసలేం జరిగింది? బాబు, మీరు కూడా రాత్రి సమయంలో వచ్చారని వీడు చెప్పాడు. అదృష్టం, మీకేమీ కాలేదు. ఇప్పుడు ఏమైంది సార్? బాబు, ఊరు కట్టుబాటుని నిర్లక్ష్యం చేసి అర్ధరాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చిన సుబ్బయ్యను ఆ దెయ్యం బండి తీసుకెళ్ళిపోయింది. అంటే సుబ్బయ్య ఇక చనిపోయినట్టేనా? అంతేగా మరి. ఇలా ఎంతోమంది కనిపించకుండా పోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియనే లేదు. వారు చనిపోయినట్టే. అయినా వాడు మీరు వచ్చిన దారిలోనే వచ్చాడు. మీకు కనిపించలేదా? లేదండి, దారిలో నాకు ఎవరూ కనిపించలేదు అని రాత్రి జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటాడు. కిరణ్ కారులో వస్తుండగా రాత్రి సమయంలో ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఎవరూ లేరే. ఈయన దెయ్యం బండి గురించి తెలుసుకోవడానికి పట్నం నుంచి వచ్చారు. కొంతకాలం ఈ ఊరిలోనే ఉంటారు. అవసరమైనప్పుడు మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే ఈయనకు చెప్పండి. దెయ్యం బండి అంటేనే భయపడి చేస్తుంటే దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చారా? అంటే చావడానికి ఎక్కడి దాకా రావాలా? బాబు, చూడండి, దెయ్యం బండి